వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీస్ ఈ ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ పేపర్లో ఇంపార్టెంట్ బిట్స్ డైలీ డోస్ సిరీస్లో 74th డేకు స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే, మనసు ఏ అహంకారం నుండి పుట్టింది? ఆన్సర్ సాత్విక అహంకారం. తర్వాత బలరామకృష్ణులకు నామకరణం అంటే పేరు పెట్టింది ఎవరు? ఆన్సర్ గర్గాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, తారకాసురుని సంహరించిన వాడు ఎవరు? కుమారస్వామి. వాక్యురుతులు ఏవి? భూ, భువ, స్వ. ఓంకారం ఎక్కడ నుండి పుట్టింది? బ్రహ్మదేవుని హృదయంలోని ఆకాశం నుండి. కుమారస్వామిని పెంచిన వారు ఎవరు? 6 పుత్రికలు. పూలతో భక్తితో భగవంతుణ్ణి పూజించే వారికి ఏమి లభిస్తుంది? మంచి మనస్సు. దేవతలను ఏ పూలతో పూజించాలి? ముళ్ళు లేని పూలు. ఆయువును తగ్గించేది పరస్త్రీ సంగమం. మల మూత్రాదులను ఏ ప్రాంతాల్లో విడవరాదు? నలుగురు నడిచే దారి, దేవాలయాలు, పంటలు పండే భూమి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి కుమార్తెను విష్ణువు మగవాడిగా మార్చాడు? మనువు కుమార్తె. గంగా నది మరియు చంబల్ నదుల మధ్య ఉన్న దేశం ఏది? పాంచాల దేశం. నారాయణుడు భాగవత పురాణాన్ని ఎవరి రూపంలో నారదుడికి ఉపదేశించాడు? బ్రహ్మ. కశ్యపుడు ఎవరు? మంత్రవేత్త. కోసల దేశాధిపతి ఎవరు? నగ్నజిత్ కుమార్తె నాగ్నజితి. నాగ్నజితి ఎవరి భార్య అంటే ఆమె భర్త ఎవరు? శ్రీకృష్ణుడు. షడ్దర్శనాలలో చివరిది ఏది? పూర్వ మీమాంస. హిరణ్యాక్షుని సంహరించింది ఎవరు? శ్రీ మహావిష్ణుడు. అసమాన విలుకాడైన ఆటవికుని పేరు? ఏకలవ్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ద్రోణుడికి ఏకలవ్యుడు ఇచ్చిన గురు దక్షిణ? తన కుడి చేయి బొటనవ్రేలు. నెక్స్ట్, ద్రోణుడికి ప్రియ శిష్యుడు ఎవరు? అర్జునుడు. కర్ణుడిని కుంతి ఏ నదిలో విడిచేసింది? గంగా నదిలో. కర్ణుడిని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పేర్లు? రాధ, సుతుడు. కర్ణుడిని పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు పెట్టిన పేరేంటి అంటే వసుషేనుడు అని పెట్టారు కర్ణుడికి పేరు. నెక్స్ట్, అంటే కర్ణుడికి మరొక పేరేంటి? వసుషేనుడు. నెక్స్ట్, భీష్మ, ద్రోణ, కర్ణులకు విలువిద్యా గురువులెవరు అంటే పరశురాముడు. షడ్దర్శనాలని ఏమని అంటారు అంటే ఉపాంగాలు అని పిలుస్తారు. యజ్ఞవల్క్యుని భార్య పేరు మైత్రేయి. అధర్వణ వేదం పాటించే వారిని ఏమని పిలుస్తారు అంటే బ్రహ్మ. పరశురాముడికి మరొక పేరు భార్గవరాముడు. ఇది ఒక చిన్న కరెక్షన్ అండి. కొన్ని కరెక్టర్స్ అది అబ్జర్వ్ చేస్తే వెంటనే నేను మీకు చెప్పేస్తాను. లేకపోతే కొన్ని నేను చెప్పలేని పక్షంలో దయచేసి కింద కామెంట్ చేయండి. ఇది పాటించే కాదు, పఠించే అంటే ఉచ్చరించే, ఇలా మాట్లాడే. అధర్వణ వేదని రోజు ఆ శ్లోకాలని బయటికి చెప్పే వాళ్ళని, పఠించే వాళ్ళని బ్రహ్మ అని పిలుస్తారు. సో అది కొంచెం టైపింగ్ మిస్టేక్ అయింది, సారీ ఫర్ దాట్. నెక్స్ట్, 2151 క్వశ్చన్, మయుడు రావణుడికి ఇచ్చిన ఆయుధం పేరు మహాశక్తి. బలరాముని క్రీడ జూదము. బలిచక్రవర్తి పుత్రుల సంఖ్య 100. బలిజ్యేష్ఠుడి పేరు బాణుడు. బాణుడు ఎవరి భక్తుడు? పరమశివుడు. ఉష చెలికత్తె చిత్రలేఖ. బాణాసురుడు యొక్క నగరం సోనపురము. కుమారస్వామి వాహనం నెమలి. ద్రుపదుడు ఏ దేశానికి రాజు? పాంచాల. ద్రుపదుని బంధించిన వీరుడు అర్జునుడు. సో ఇంతటితో ఈరోజు 74th డే ముఖ్యమైన బిట్స్ 40 బిట్స్ అనేది పూర్తి అయ్యాయి. అండ్ ప్రీవియస్ 73 వీడియోస్ కూడా మీకు ప్లేలిస్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ లింక్లో 1 నుంచి 73 వరకు అన్ని వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి, ఇంక్లూడింగ్ 74th వీడియో కూడా అందుబాటులో ఉంటుంది మీకు. అండ్ తర్వాత ఈ
క్వశ్చన్స్ పీడిఎఫ్ గూగుల్ డ్రైవ్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మందికి సహాయం ఉండే విధంగా వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది నాకు కూడా ఉపయోగపడుతుంది. సో అదొక రిక్వెస్ట్ నా తరపు నుంచి. అండ్ ఎగ్జామ్ విషయంలో నోటిఫికేషన్స్ గురించి ఆలోచించకండి. జస్ట్ ప్రజెంట్ మన ప్రిపరేషన్ మాత్రం రిక్వెస్ట్ చేయండి. ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. జై హింద్.